నాయకులు మారిన తర్వాత వేములవాడకు అభివృద్ధి అంటే ఏంటిదో తెలిసొస్తుంది. నాయకులు మన ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత వెంటనే ఈ దాదాపు 20 నెలల కాల వ్యవధిలోనే రోడ్ల విస్తరణ పనులు, ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు చేపట్టినారు. ఇందుకు అనుగుణంగా ప్రజలందరూ ఆయనకు మద్దతుగా నిల్చున్నారు. కాకపోతే చిన్న విన్నపం ఏంటంటే వచ్చే భక్తులకు ఇబ్బంది కాకుండా, ఇక్కడున్న చిరు వ్యాపారస్తులకు ఇబ్బంది కాకుండా గుడి ఆలయ అభివృద్ధి పనులు తొందరలో చేసి ఇక్కడున్న వ్యాపారస్తులకు కానీ, స్థానికులకు కానీ, వచ్చిపోయే భక్తులకు కానీ ఇబ్బంది కాకుండా నిధులు మంజూరు చేసి అట్టి నిధులను సకాలంలో సక్రమంగా ఉపయోగించి ఆలయ అభివృద్ధి పనులు చేసి ఇక్కడున్న చిరు వ్యాపారస్తులను ఆదుకోగలరని చెప్పి ప్రభుత్వ విప్ మన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారిని కోరుకుంటున్నాము. ఇక్కడున్న చిరు వ్యాపారస్తులు కూడా ఆలయం మీద ఆధారపడిన వారే. పూలు, పండ్లు, హోటల్స్ కానీ, లాడ్జింగ్ వ్యవస్థ కానీ, ఏదైనా కొబ్బరికాయలు అమ్ముకునే వ్యాపారస్తులు కానీ ప్రతి వ్యవస్థ ఆలయం మీదే ఆధారపడి ఉంది. ఇటు చిరు వ్యాపారస్తులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మన ఆది శ్రీనన్న గారు ఆలోచించి కొంచెం ఆలయ అభివృద్ధి పనులు తొందరగా పని కంప్లీట్ చేసి భక్తులందరికీ దర్శనం కల్పించేలా చేస్తే ఈ మన చిరు వ్యాపారస్తులందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇట్టి దానిని దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేసి రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి దర్శనాలు భక్తులకు కలిగేలా చేయగలరని చెప్పి మా వేములవాడ పట్టణ ప్రజల తరపున కోరుకుంటున్నాం.